సదయుడవై నా ప్రాణమును తొట్టిల్లి నీడగా స్థిరపరచి నీ కృపల నడిపించువాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. చక్రవర్తి ఉన్నతుడా మహోన్నతుడా నోరు తెరిచి పాడండి. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి మహామహిమతో నిండిన కృపాసత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు సకలులపై ప్రార్థన దేవుని సన్నిధిలో ఈరోజు ఈ స్తుతి ఆరాధనలో ఒక్కటి అడగండి చాలు. ఆ ఒక్కటి ఏంటంటే, దేవా యేసయ్యా నీవు నా కుటుంబాన్ని ఏలండి, నా కుటుంబాన్ని ఏలండి, నా కుటుంబాన్ని పోషించండి, నా ఆత్మకు పోషించండి. నీ బాధ్యత ఏదైతే ఉందో, నీ కుటుంబ బాధ్యత ఏదైతే ఉందో, నీ సంసారం యొక్క బాధ్యత ఏదైతే ఉందో, అది నీ భర్తపై ఇప్పటి వరకు ఉందేమో, నీ భార్య పైన ఆ బాధ్యత ఉందేమో, ఇంటికి పెద్ద కుమారుడిగా ఆ బాధ్యత నీ పై ఉందేమో, లేదా ఇంటికి పెద్ద దానిపై నీ మీద ఆ బాధ్యత, ఆ భారము, ఆ బరువు ఉందేమో. ఈరోజు ఆ బాధ్యత, ఆ బరువు, ఆ భారము దేవుని మీద వేయండి. దేవా నన్ను ఏలండి, నన్ను ఏలండి దేవా. ఈ సంసార బాధ్యత, ఈ బరువు బాధ్యత నేను భరించలేను అయ్యా. నీ మీద నా భారము, నీ మీద నా బరువు, నీ మీద ఉన్నటువంటి కఠినత్వం, నీ మీద ఉన్నటువంటి అన్నిటినీ యేసయ్య మీద వేయండి. దేవుడు ఇదిగో మహిమను విడిచి భూమిపైకి దిగి వచ్చి కరములు చాపి నేను దీవించబోతున్నాను. నీ కుటుంబాన్ని ఏలబోతున్నాడు, నిన్ను ఏలబోతున్నాడు. ఇక మీదట నీ జీవితం ఒంటరి అవ్వబోతుంది, ఒక మలుపు తిప్పబోతుంది.
మలుపు తిప్పబోతుంది. ఓ మలుపు తిప్పబోతున్నట్టే ఎవరికి ఆశ ఉంది? నేను మలుపు తిరగాలి. నా పిల్లలు అదే పాత మార్గంలో నడుస్తున్నారు. నా భర్త అదే దారిలోకి వెళ్ళిపోతుంది. నా భార్య అదే 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 దారిలో నడుస్తూ, యేసయ్యా నా ఇంటికి పెద్ద దిక్కువై ఉన్నావా? అమ్మా కొంగు పట్టుకోవడానికి కొంగు పట్టుకొని, మగ పిల్లలైతే చేతులు జోడించేది, చేతులు జోడించి రెండు చేతులు అలా ప్రభువా నా కుటుంబాన్ని ఏలండి, నన్ను ఏలుము తండ్రి. యేసయ్యా దేవా యేసు ఈ భారము నిన్ను మొయ్యలేను, ఈ బరువు నేను భరించలేను, ఈ కష్టము నా వల్ల కాదు, ఈ ఆర్థికమైన బరువు నలిగిపోతున్నాను. ఇప్పుడే నీవు నన్ను నా కుటుంబాన్ని ఏలండి, నా జీవితం నీ ముందర పెడుతున్నా, నా కుటుంబాన్ని నీకే సమర్పిస్తున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. చక్కగా నా కుటుంబాన్ని ఏలండి. నా భర్త చేత కావడం లేదు, నా భార్య చేత కావడం లేదు. యేసయ్యా యేసయ్యా దేవుని అడగండి. దేవా దేవా యేసయ్యా నన్ను ఏలండి. మిమ్మల్ని ఈ రోజు నుండి ఏలాలి దేవుడు. ఈ రోజు నుండి నీ కుటుంబాన్ని పోషించాలి. ఈ రోజు నుండి నీ బరువు ఆయన మోయాలి. ఈ రోజు నుండి నీ బాధ్యత దేవుడు తీసుకోవాలి. ఈ రోజు నుండి నీ సంసారాన్ని దేవుడు చక్కగా జరిగించాలి. దేవుడే నీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలి. దేవుడే నీ కుటుంబ యజమానుడిగా ఉండాలి. నీ కుటుంబ యజమానుడిగా ఉండి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని చక్కగా పోషించుగాక. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడే పెద్ద దిక్కై నడిపించుగాక. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఏలుగాక. దేవునికి నిన్ను నీవు, నీ కుటుంబాన్ని సమర్పించుకుందుగాక. ఎవరైతే కోరుకున్నారో వారు కుడి హస్తాన్ని ప్రభువుకు చూపించండి. నన్ను ఏలండి, నా కుటుంబాన్ని ఏలండి అన్న వారు కుడి హస్తం ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, నీ నామం పేట ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను నీవు ఏలండి దేవా. నీ ప్రజలను నువ్వు పోషించండి తండ్రి. నీ ప్రజలకు కావలసిన అక్కర్లు తీర్చండి. నీవు ఈ వాటి నుంచి మమ్మల్ని ఏలండి, మమ్మల్ని పోషించండి.
మమ్మల్ని చక్కటి దారిలో నడిపించు. నీ పెద్ద వారి మమ్మల్ని ఒక దెబ్బ కొట్టి మమ్మల్ని గద్దించి నీ మార్గంలో నడిపించండి, పోషించండి. అయ్యా, ఈ భారము నా భర్త మోయలేకపోతున్నాడు, ఈ బరువు నా భార్య భరించలేకపోతుంది, నలిగిపోతున్నా. ఇవాటి నుంచి నా పిల్లల యొక్క భారము, నా పిల్లల యొక్క బరువు, నా సంసారం యొక్క బాధ్యతలు అన్నిటినీ నీ మీద వేస్తున్నాను. నీవే భరించి